వాస్తు అంటే ఏంటి? వాస్తుని శాస్త్రంగా పరిగణించాలా? వాస్తును పాటిస్తే మనకు అదృష్టం వరిస్తుందా? బాగుందమ్మా. ఇప్పుడు అస్థి నాస్తి విచికిత్స అని చెప్పి ఒక మాట ఉంది. శ్రీనాథ మహాకవి కూడా ఈ ప్రయోగం చేశాడు. ఉందా లేదా? ఈ మానవుడికి ప్రతివాడికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే వాడు ఉందా లేదా, ఉందా లేదా, ఇది నిజమా నిజం కాదా, వాడు మధ్యలో ఉంటాడట. సందేహాత్మ వినశ్యతి అని ఒక మాట ఉంది. సందేహాత్మ వినశ్యతి అంటే సందేహాలు తప్పులేదు, ఉండొచ్చు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత సందేహం తొలగిపోవాలట. పదే పదే చెప్పుకున్న తప్పు లేదు. గజేంద్రుడి పద్ధతిని మనందరం అనుసరించాలి. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, కలడు కలండనుడు వాడు కలడో లేడో అని బాధపడ్డాడు. బాధపడినంతసేపు దేవుడు రక్షించడానికి రాలా. నువ్వే ఉన్నావు, నువ్వు తప్పించి నాకు దిక్కు లేదన్నప్పుడు వచ్చాడు. అంటే ఏమైంది? సందేహం తొలగిపోయినప్పుడు దైవ సాక్షాత్కారం అవుతుంది. వాస్తు అనేది ఉందా లేదా, అసలు దీని నిజంగా నమ్మచ్చా లేదా అని అంటే ఉంది అని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి ఉంది? రామాయణం నుంచి ఉంది. నువ్వు రామాయణాన్ని నమ్ముతున్నావా, రాముడిని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. వాస్తుని కూడా నమ్ము. ఒకటి నమ్మి ఒకటి నమ్మకుండా ఉండకు. రామాయణాన్ని నువ్వు నమ్ముతున్నావంటే వాస్తుని నమ్ము. రామాయణంలో వాస్తు ఎక్కడుందండి ప్రశ్న మళ్ళీ అని అంటే, మనకి అరణ్యకాండలో ఈ పర్ణశాల నిర్మించుకోబోయే సందర్భంలో వాస్తు పూజ రాముడు చేశాడు. ఇక్కడ సరిగ్గా ఉందా లేదా చూద్దామని చెప్పి ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకొని, నాయన ఈ ప్రదేశంలో ఇది కట్టుకోవడానికి యోగ్యమా కాదా పరీక్షించి, ఇది ఎటువంటి నేలో పరీక్షించి అక్కడ శుభ్రంగా వాల్మీకి మహర్షి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ రాశాడు. వాస్తు పూజ చేసిన తర్వాత ఆ పర్ణశాలలోకి రాముడు లక్ష్మణుడు సీత ప్రవేశించారు అని చెప్పి రాశారు. అందువల్ల వాస్తు శాస్త్రం అనేది రామాయణ కాలం నుంచి ఉంది కాబట్టి సరిగ్గా చెప్పగలిగినటువంటి వాస్తు శాస్త్రజ్ఞుల యొక్క మాటల్ని మనం నమ్మాలి. కాబట్టి ఆ సరిగ్గా అనేటువంటి పదం మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సరిగ్గా ఇది మంచిది ఇది చెడు అని ఎవరైతే నిర్ణయించగలరో అటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఆ వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటివన్నీ పాటించి అందరూ సుఖ సంతోషాలు పొందెదరుగాక.